హలో ఎవ్రీవన్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి క్లీనింగు, షాపింగు, పూజలు ఇలా అందరూ బిజీగా ఉన్నారు కదా. నేను కూడా అంతే అండి. ఈ వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేస్తారు, దాని విశిష్టత ఏంటి అని మనం ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం కూడా చూడండి. అసలు వరలక్ష్మి వ్రతం అనేది మన హిందూ పురాణాల్లోని స్కాంద పురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా ఉంది. ఈ వ్రతాన్ని స్త్రీలు తన ఫ్యామిలీ హెల్త్, వెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ వ్రతాన్ని సౌత్ ఇండియాలో ఎక్కువగా చేస్తారు. అయితే ఈ వ్రతానికి ముఖ్యమైనది శుచి, శుభ్రత, భక్తి, శ్రద్ధ. శుచి శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదని చెప్తారు. అందుకే వీలైతే శ్రావణ మాసం రాకముందే ఇల్లంతా బూజులు అవి లేకుండా శుభ్రపరచుకోవాలి. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా ముఖ్యమైనవే, కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చాలా ప్రధానమైందని చెప్తారు. ఆ రోజున లక్ష్మీదేవిని కలశంలో స్థాపన చేసి పూజించినట్లయితే మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు. వరలక్ష్మీదేవి అంటేనే వరాలన్నీ ఇచ్చే లక్ష్మి అని అర్థం. ఈ రోజున కలశంలో అష్టలక్ష్ములు కలిసి వరలక్ష్మిగా కొలువై ఉంటారని చెప్తారు. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళ ఇంటి ఆచారాలను పాటిస్తూ చేసుకుంటారు. కలశాన్ని మనం మన తృప్తి కోసం లక్ష్మీదేవిగా భావించి కొత్త చీరతో అలంకరిస్తాం. ఈ పూజని మొదట గణపతి ప్రార్థనతో ప్రారంభించి మొదట గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవిని షోడశోపచారాలతో, అంటే 16 ఉపచారాలు అన్నమాట. ఆ 16 ఏమిటంటే ఆహ్వానం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన. వీటిని షోడశోపచారాలు అంటారు. ఈ 16 ఉపచారాలతో లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత మనకి వచ్చిన స్తోత్రాలు, అంటే లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టకం, ఇంద్రకృత లక్ష్మీ స్తుతి, ఇలా మనకు వచ్చిన స్తోత్రాలన్నీ పారాయణ చేయాలి. తర్వాత 9 పోగులతో 9 ముడులతో తయారు చేసిన తోరాన్ని దాని 9 నామాలతో పూజించి తర్వాత మన కుడి చేతికి ఈ తోరాన్ని కట్టుకోవాలి. ఈ 9 మన శరీరంలో ఉన్న నవనాడులు, అంటే 9 నాడులకు ప్రతీకగా చెప్తారు. అలాగే తయారు చేయగలిగిన వాళ్ళు 9 రకాల నైవేద్యాలు తయారు చేసి నివేదన చేస్తారు. ఇలా 9 చేయలేని వాళ్ళు 5 కానీ 3 కానీ లేదంటే ఒకటైనా సరే తీపి పదార్థంతో నివేదన చేస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా బంగారం కొంచెమైనా కొని దేవుడి దగ్గర ఉంచి పూజించి తర్వాత యూజ్ చేసుకోమని చెప్తారు. అవకాశం లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. పాత వస్తువులనే పాలతో కడిగి దేవుడి దగ్గర ఉంచి పూజించవచ్చు. ఈ విధంగా పూజ ముగిసిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఒక కథని ప్రత్యేకంగా చెబుతారు. దాన్ని ఇప్పుడు మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. చారుమతి అని ఒక స్త్రీ ఉండేది. ఆవిడ పెద్దవాళ్ళని గౌరవించేది. తన చుట్టూ ఉన్న అందరినీ చాలా బాగా చూసుకునేది. ఎప్పుడూ పాజిటివ్గా ఉండేది. ఒకరోజు లక్ష్మీదేవి ఆవిడ కలలో కనపడి, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పింది. ఆ తర్వాత చారుమతి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసి అందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంది. ఆ తర్వాత పూజ చేసిన వాళ్ళందరూ కూడా సిరి సంపదలతో చాలా బాగా జీవించారని ఈ కథ యొక్క సారాంశం. ఈ కథని ఇప్పటి సినారియోస్కి మనం ఎలా రిలేట్ చేసుకోవాలంటే, ఎవరైనా కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి, చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి, ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి,
అందరితో హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేస్తే మనకు కూడా అంతా మంచి జరుగుతుందని ఈ కథ సారాంశం. మన బిహేవియర్ కనుక ఇలా ఉన్నట్లయితే మనకు కూడా అంతా మంచి జరుగుతుందని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మనం కూడా ఇలా ఉండటానికి 100% ఎఫర్ట్స్ పెడదాం. తర్వాత ఈ రోజున మన బంధుమిత్రులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇవ్వటం అన్నది ఆచారంగా వస్తోంది. ఈ తాంబూలాల్లో నానబెట్టిన శనగల్ని, తమలపాకులు, వక్కలు, 2 పళ్ళు కలిపి ఇస్తారు. ఇవ్వగలిగిన వాళ్ళు బ్లౌజ్ పీస్ను కూడా ఇస్తారు. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది కదా, అంటే వర్షాకాలంలో రకరకాలైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నానబెట్టిన శనగల్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అందుకని ఈ శనగలు ఇవ్వటం ద్వారా ఎనర్జీని అందరికీ షేర్ చేస్తున్నామని అర్థం. తాంబూలంలో ఇచ్చిన శనగల్ని ఎవరూ పడేయరు కదా, గుగ్గిళ్ళలా చేయటము లేదా వడలు వేయటము ఏదో ఒకటి చేస్తారు. ఈ విధంగా శనగల్లో ఉండే గుడ్ ఎనర్జీ సోర్స్లు ఫ్యామిలీలో అందరికీ అందుతాయని ఈ ఆచారం పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు పెట్టిన ఏ ఆచారాలు కూడా ఉత్తినే పెట్టినవి కాదు. దాన్ని మనం లోతుగా ఆలోచిస్తే దాంట్లో చాలా సైన్స్ దాగి ఉంటుంది. అందుకే మనందరం మన ఆచారాలను పాటిస్తూ మన ముందు తరాల వాళ్ళకి ఆదర్శంగా నిలుద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. Please like, share and subscribe.